స్వాగతం. ఈరోజు మనం పోతున్నాం సోలిపేట అనేది మూసి అనమాట. మూసి ఏమంటారు ప్రాజెక్ట్, అది చిన్నది. అండ్ ఇప్పుడు దాని దగ్గరికి అయితే పోతున్నాం, ఆ ప్రాజెక్ట్ దగ్గరికి. ఇప్పుడు అక్కడ పోయి చూద్దాం అసలు ఎట్లుంది. నీళ్ళు అయితే ఇప్పుడు వస్తలేదు, దాంట్లో నుంచి నీళ్ళు ఉన్నాయా లేవా అని మొత్తం చూసి వద్దాం. అట్లనే డ్రోన్ వీడియోలు కూడా చూద్దాం. మీరు కనుక సూర్యాపేటకి దగ్గర పాటలు ఉంటే ఈ శివ మహాశివరాత్రికి మీరు కనుక పిల్లల మరి ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇదే ద్వారం అనమాట. మహాశివరాత్రికి అయితే మీరైతే ఇక్కడికైతే విజిట్ చేయొచ్చు. అండ్ మీరు దగ్గర అయితే మంచి ఫుల్ వీడియో అయితే తీసిన ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి వాల్ట్రాన్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అనేది ఉంటుంది. దాని గురించి కూడా పూర్తి వీడియో చేసిన, అది కూడా ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇస్తాం, అవి కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనం పోతున్నాం టేక్మట్ల నుంచి. అయితే మనమైతే మూసి ప్రాజెక్ట్కి అయితే వెళ్తాం అనమాట. ఇది టేక్మట్ల అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం అయితే రైట్ తీసుకోవాలి. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ తీసుకోవాలి. అది సూర్యాపేట నుంచి వస్తున్నాం కాబట్టి మనం అండ్ రైట్ అయితే తీసుకున్నాం. అయితే ఒకసారి అయితే మనం డ్రోన్ ఫ్లై చేద్దాం. ఎక్కడ మనం డ్రోన్ ఫ్లై చేసేదంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట, టేక్మట్ల బ్రిడ్జ్. అండ్ అక్కడైతే మనం అయితే డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. మనమైతే టేక్మట్ల పాత బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చినాం. పాత బ్రిడ్జ్ మీద ఎందుకు వచ్చినాం అంటే కొత్త బ్రిడ్జ్ మీద అయితే వెహికల్స్ బాగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి హైదరాబాద్ టు సూర్యాపేట బాగా తిరుగుతాయి అనమాట, హెవీ ఉంటుంది ట్రాఫిక్. అందుకని చెప్పి మన పాత బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చినాం. ఇప్పుడైతే మనం డ్రోన్ ఫ్లై చేద్దాం. ఎట్లా ఉంటుందో బ్యాక్గ్రౌండ్ అండ్ చూడొచ్చు, మొత్తం కూడా మస్తు ఉంటుంది విజువల్స్. లెట్స్ స్టార్ట్ టు ద డ్రోన్ ఫ్లై. మొత్తానికి అయితే మీరు ఇప్పుడు డ్రోన్ షాట్ చూసి ఉంటారు. అట్లనే మనం అయితే కొన్ని ఫొటోస్ దిగినాం, ఆ ఫొటోస్ కూడా చూసి ఉంటారు. అండ్ అట్లాంటి కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం పోతున్నాం మూసి సోలిపేట, మూసి ప్రాజెక్ట్. మీరు కనుక ఒకవేళ బండి మీద పోతే మీ దగ్గర హెల్మెట్ లేకపోతే ఇటువంటి స్పీడ్స్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ కళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇక్కడైతే ఒక గేట్ కూడా అయితే తెరవలేదు, చూడొచ్చు. ఎటువంటి గేట్లు అయితే తెరవలేదు, మొత్తం నాశ అవుతుందన్నమాట. అండ్ ప్రాజెక్ట్లో వాటర్ కూడా ఉన్నాయి. ఇది మ్యూసీ ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇంకా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఈ మ్యూసీ ప్రాజెక్ట్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే చెప్తా, ఫోన్ వస్తుంది. ఈ మ్యూసీ ప్రాజెక్టు చూడడానికి చాలా భారీ వాటర్ అవుతున్నాయి కదా, దీంట్లో మనకి టూరిజం పెంచవచ్చు. ఎట్లా అంటే షిప్స్ పెట్టి అట్లనే స్పీడ్ బోట్స్ పెట్టేసి అయితే టూరిజం పెంచితే ఇంకా చాలా బాగుంటుంది అనేసి అయితే నా ఒక ఆలోచన. మీకు ఈ అభిప్రాయం ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ టూరిజం పెరుగుతుంది, అట్లనే మనకి మంచి బోట్ సదుపాయం, స్పీడ్ బోట్ కూడా నడపడానికి చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే భారీ వాటర్ ఉంటాయి కాబట్టి మంచిగా అయితే బోటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది అయితే ఒక ఆలోచన. ఇంకా ఇప్పుడైతే మనం అయితే డ్రోన్ ఫ్లై చేద్దాం. మీరు చూడొచ్చు మంచి మంచి విజువల్స్ని. అండ్ ఇటువైపు చూస్తే చూడొచ్చు ఎంత భారీగా ఉందో. వాటర్ లేకుంటే ఇట్లా అవుపిస్తుంది, వాటర్ ఉంటే ఇంకా వేరే లెవెల్ వస్తుంది. ఇంకా వాటర్ ఉంటే ఎట్లా ఉంటుందో మీరైతే ఐకార్డ్స్లో వీడియో ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్ చూడొచ్చు మీరు. అది ఇప్పుడైతే మనం అయితే డ్రోన్ ఫ్లై చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద డ్రోన్ వీడియో.
ఇప్పుడైతే మీరైతే డ్రోన్ వీడియో చూసుంటారు. అండ్ ఇక్కడ బైక్ పోతేనే కొంచెం బ్రిడ్జ్ అయితే షేక్ ఇస్తుంది. అంటే చాలా జాగ్రత్త వహించాలి బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ. ఇంకా ఇటువంటివి ఉన్నాయి పట్టుకునేవి, అవి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వాటర్ ఫ్లో ఉండేటప్పుడు. ఎందుకంటే అప్పుడు ఇంకా హెవీ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే దాని నిండా నీళ్ళు ఉంటాయి కాబట్టి డ్యామ్ నిండా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదొకటి. ఇంకా ఇప్పుడైతే డ్రోన్ వీడియో తీసినా ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా అదే చాలా ఇప్పుడైతే మనం కొన్ని ఫొటోస్ దిగుదాం. ఇప్పుడైతే మీరు ఇది చూస్తారు కదా, ఇదైతే గేట్కి అయితే అటాచ్ ఉంటుంది అనమాట. ఈ గేట్కి అటాచ్ ఉంటుంది. కింద గేట్ ఉంది కదా, అండ్ ఇక్కడ ఇది ఉంటుంది, ఏది కనిపిస్తుంది ఆ చైన్ అయితే దీనికి అటాచ్ ఉంటుంది. బట్ ఇతలకి వచ్చేసరికి అండ్ ఇక్కడ చూడొచ్చు కొత్తది అయితే నిర్మిస్తారు. మొత్తం ఎట్లయితే మన స్లాబ్ ఎట్లా బిల్డ్ చేస్తారో అట్లనే డైరెక్ట్ దానికి అయితే బిల్డ్ చేస్తారు అనమాట. ఎక్కడి నుంచో తెచ్చి అయితే పెట్టట్లేరు. ఇక్కడే చూడొచ్చు బిల్డ్ చేస్తారు. కింద కూడా మొత్తం కూడా చూడొచ్చు ఎంత నీట్గా అయితే బిల్డ్ చేస్తారు. అండ్ నేను మొదటిసారి దీనికి చూడొచ్చు, ఇక్కడ చైన్ లేదు, ఇది చైన్, అది చైన్ కింద ఉన్న దానికి. అండ్ ఇది కూడా దీనికి వేయడానికి కట్టుంది. ఇది కూడా ఒక గేట్ అయితే నేను అయితే అనుకుంటున్నా. అండ్ చూడండి కింద గేట్ అది. బ్యాక్గ్రౌండ్లో చిట్టపట్ట సౌండ్ వస్తుంది, బాంబులు అయితే కాదు. అండ్ అక్కడ మంట పెట్టినారు, అదంతా కూడా పచ్చి ఏమంటారు, పచ్చిది కట్టె కాలుతుంది. పచ్చి ఆకు కాల్చాల్సిన సప్పుడు వస్తుంది అది. చలో మనం మళ్ళీ కొన్ని ఫోటోలు దిగి వెళ్ళిపోదాం. మొత్తానికి అయితే మనం వచ్చి మంచిగా అయితే డ్రోన్ విజువల్స్ అండ్ పూర్తిగా అయితే చూసినా అనమాట. మీకు కనుక వీడియో అసలు లైక్ చేయండి, వేరే డిస్లైక్ చేయండి. వీడియో అట్లా నుంచి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A5 Shekhar Vlogs. మన ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A5 Shekhar Vlogs. మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. డోంట్ మిస్ దట్.